ఒకరోజు ఇది మంచి సత్యదేవుడి కథ అండి. బాగా శ్రద్ధతో ఏడి ఆపకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. మంచి కథ, మహాప్రతివర్తల కథ ఇది. ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి ఈశ్వరుడికి సేవ చేస్తుందంట. సేవ చేస్తుంటే అప్పుడు ఈశ్వరుడు అన్నాడంట, పార్వతి, ఎక్కడైనా ముల్లోకాలలో నీలాగా భర్తకు సేవ చేసే మనిషి ఎక్కడైనా లేదు అన్నమాట. అంటే ఎందుకు ఉందండి, ఉంటుంది, నేనేనా, ముల్లోకాలలో ఏమైనా ఉంటారు, నేనే కాదు, భర్తల మీద ప్రేమ ఉండవు చేసుకుంటారు అని అన్నట్ట. అస్సలు ఉండదు, ఉండకూడదు కూడా, ఉండదు అన్నాడట. అంటే లేదు, ఉంటుంది అన్నసట అని పార్వతీదేవి ఇద్దరు వాదించుకుంటున్నారంట. వాదించుకుంటుంటే ఇంకా ఉందంటే లేదంటే, ఉందంటే లేదంటే ఇద్దరు వాదించుకుంటే ఎడమొహం పెడమొహం పెట్టుకొని మేలకుండా ఉండరంట. అంతలేక నారద మహర్షి నారాయణ నారాయణ అనుకుంటా కైలాసం పోయిందంట. వస్తున్నాడు నారద మహర్షి, ఏందమ్మా కైలాసం మీద చిన్న పోయినది, మీ ఎల్లో కళాకాంతి లేదు, మాట మందలింపు లేదు, ఏందమ్మా ఏం కలహాలు వచ్చినాయి, ఏంది నాయన అని అప్పుడు ఈశ్వరుని పార్వతీదేవిని అడిగిందంట. చూడు నారదా, నువ్వైనా చెప్పు ఏమంటుందో చూడు. పార్వతిలాగా సేవ చేసే మనిషి ముల్లోకాలలో ఎక్కడైనా ఉందా, నువ్వేం చెప్పు నారదట. అయ్యయ్యో, నేనటి చెప్పగలగనండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేనటి చెప్పేని అంటే, చూడు నారదా, చెప్తే వింటాం లేదు, ఎక్కడ లేకుండా ఉంటుందా, భర్తల మీద ప్రేమ ఉండోళ్ళు సేవ చేసుకుంటారు, మహాతల్లులు ఎవరైనా ఉంటే అని ఆమెనదట. ఉండరు పార్వతి, ఉండరు, వాదించబాకు, ఉండరు, ఉండకూడదు అని అన్నాడంట. అంటే అయితే ఎక్కడుందో చెప్పమన్నారదా అన్నాడంట. ఏమమ్మా తల్లి, ఎక్కడుంది చెప్పనడు, చెప్పరాదా అన్నాడంట. ఆయనకు తెలియదా ఎక్కడుండేది, ఆయనకు తెలియదు నాకు తెలిసిన, ఉండకుండా ఉంటారా అని అంటున్నాను అన్నట. చెప్పమని నాన్న ఉండేది అన్నాడంట. అప్పుడు ఏం తల్లి, చెప్ప తల్లి, ఎందుకు వాదాట అన్నాడంట. అంటే ధర్మపురి వేలే సత్యధర్ముడు, ధర్మపురి సత్యధర్ముడు, భార్య సత్యవతి, కొడుకు ఫణిభూషణుడు. ఆ తల్లి ఎప్పుడు భర్త సేవ, ఆయన రాజు. ఆ ధర్మపురి అంతా కూడా సుభిక్షంగా ఉంది, ధర్మంగా ఏళ్తాడు, మహానుభావుడు. ఆమె మహాతల్లి, మహాప్రతివర్త, ఆమె ఎప్పుడు భర్త సేవలో ఉంటుంది అని అప్పుడు చెప్పినట్ట. అవునా సావిత్రి, నాకు తెలియదే, సత్యవతి పార్వతి నాకు తెలియదే, అయినా సరేలే అన్నట. ఉండకూడదే అన్నట అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటేనే అదృష్టమైపోయినట్ట శివుడు. అదృష్టమైపోయి అప్పుడు ఆడిపోయి ఒక ముసలవతారంతో ఒక అతిథుల్లాగా పోయినట్ట. ఆమె రోజు అతిథులకు భోజనం పెట్టి భోంచేస్తంట ఆ తల్లి. అట్టయితే అతిథులాగా పోయి, అమ్మ తల్లి ఆకలి అవుతుందమ్మా, అంత భోజనం పెట్టమ్మా అన్నాడట. రాని ఆయన వడ్డిస్తాను, అయినా అది వంట అయినా అది ఎవరు రాలేదని చూస్తాను, అంతలేక నువ్వు వచ్చినావు నాయన అని అన్నదంట. సరేలేమ్మని ఆమె బాగా ఇస్తర్లేసి ఆమె కలిగింది. నవకాయ పిండి అంటే 4 కూరగాయలు పెట్టి, రా నాయన ఇంకా భోంచేద్దు అన్నట. భోంచేస్తా కానమ్మా, నాకు ఒక 3 వరాలు ఇస్తే నేను భోంచేస్తాను, లేకపోతే నేను భోంచేయనంట. ఏంది నాయన, ఏం కావాలా, ఏం వరాలు కోరుకుంటున్నావు, కోరుకో అన్నమాట. అంటే అడిగినా కాదనావు కదా, కాదంటే మళ్ళా లేదు, నువ్వు మాట అంటే తప్పకూడదు, మాట తప్పకుండా ఉంటేనే అడుగుతా, లేకపోతే నాకు అన్నమొద్దు, నీ వరాలు వద్దు అన్నట. అంటే సరే నాయన అలాగిస్తాను, నేనేం మాట తప్పను, సరే భోంచేద్దు కానీ రా అన్నట. అయితే అడుగు అన్నదంట. ఇప్పుడు కాదు, నేను భోంచేసినాక నాకు అవసరమైనప్పుడు అడుగుతాను అన్నట. సరేలేమ్మని ఇంకా బాగా భోజనం పెడితే భోంచేసినాక బాగా శ్వాస తీర్చుకొని కూర్చున్నాడట. కూర్చొని, సత్యవతి, ఇప్పుడు నేను అడగనా వరాలు అన్నమాట. అడుగు నాయన, అభ్యంతరం ఎందుకు, నేను చెప్పిన కదా మాట తప్పను, ఇస్తానని చెప్పిన కదా, అడుగు అన్నదంట. అంటే మరి నీ భర్తను నా కూతురు ఉండాలి, నా కూతురు సేవ చేయని పంపించాలా, ఇది ఒక వరం అన్నదంట. ఇదేంది స్వామి, ఆయన ఈ ధర్మపురి ఏరే సత్యవంతుడు, సత్యధర్ముడు, ఆయన ధర్మంగా ఉండే ఆయన
నీ కూతురికి ఆయన సేవ చేయటం ఏంది? ఇది తప్పు కదా నాయన, ఇట్టాటి వరం అడిగేది. ఏదన్నా అడుగు నాయన, ఇస్తాను. లేకపోతే సేవకు రమ్మంటే నేను వస్తా నీ కూతురు సేవకు, నా భర్తనైతే వద్దులే నాయన అన్నట. అట్లయితే నువ్వు మాట తప్పుతున్నావు, నీ భర్తనే పంపించాలా అన్నాడంట. అనేక అంతలేక ఆయనండి, సత్యవతి మునికుమారుల సేవ కంటే నా అగ్గాంగి ఏం కావాలా, నేను పోతాలే, నువ్వేం వాదించగాకు అన్నాడంట. సరేలేమ్మని ఇంకా వీళ్ళంతా ఒప్పుకొని ఈయన ఇదే సత్యధర్మని తీసుకొని పోయినట్ట. పోయిన తర్వాత కొంత లెక్క పోయేరకు పెద్ద భవనం గాయించి ఆ భవనంలో కూతుర్ని పెట్టి, సత్యధర్మ ఇక్కడ ఈమె నా కూతురు, ఈమెకు నువ్వు సేవ చేయాలా అని చెప్పి అదృష్టమైపోయినట్ట. పోయిన తర్వాత సరే ఇంకా ఆమెకు ఉపచర్యలన్నీ చేస్తున్నాడట. ఆమె చెప్పిందంతా వంట చేయమంటే చేస్తున్నట, అంట్లు దమ్మని తోముతున్నట, ఇల్లు తుడమంటే తుడుస్తున్నట. ఆమె ఏది చెబితే చేసి పెడుతున్నట్ట. ఈయన చేసి పెడుతుంటే ఒకరోజంట ఈయన మహా మంచివాడు అన్నమాట, సత్యవంతుడు, సత్యధర్ముడు, ధర్మంగా నడుచుకునేవాడు. ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన ఆ రాజ్యము అంతవరకు ఉండే ఆయన. అప్పుడు ఈమెకు ఆయన మీద కాంచ కలిగి, లేదు నాయన సత్యధర్ముడా, నేను ఒక మాట అడుగుతాను, నువ్వు దానికి కానొద్దు అంటే ఏందమ్మా అన్నాడట. అంటే నువ్వు నాకు కావాలి, నీ మీద నాకు కాంచగలిగినది, నువ్వు నాకు కావాలి, నువ్వు అంటే నాకు ఇష్టం అన్నాడు. ఆమె అన్నదట. అంటే అమ్మా నువ్వు తల్లివి, నేను కొడుకులాగా నీకు సేవ చేస్తుండ, అట్లాంటి కోరిక నువ్వు కోరకూడదమ్మా. నాకు భార్య ఉంది, నాకు ఒక కొడుకు ఉన్నాడు, నేను ధర్మంగా ఏలుకునే ధర్మపురి ఏలే, నేను అట్లా ఉండే మనిషిని, కానీ నేను అట్లా చేసేవాడిని కాదమ్మా, నువ్వు ఏ పని చేసేస్తా, కానీ ఆ మాట కడగ్గాకు అని అన్నాడట. అంటే ఎంత సతపోయినా నువ్వే నాకు కావాలి, నువ్వే ఈ రాత్రికి నాకు పడక్కు రావాలి అని అప్పుడు ఆమె అడిగిందంట. నేను రాను, నేను అంగీకరించాను అని ఆయన సత్యధర్ముడు అన్నాడట. అన్నాక ఈయన ఎంతసేపటి పోరాడినా వినకపోయేసరికి ఆమె ఆ జుట్టంతా లాక్కొని జాకెట్ అంతా విక్కొని అప్పుడు తండ్రిని పిలిచిందంట. నాన్నగారు అని. ఆయన ప్రత్యక్షమైండు. ఏందమ్మా ఏం తల్లి అంటే, చూడు ఇట్టాటైనా నాకు సేవకు తీసుకొచ్చి పెట్టేది, నన్ను చూడు ఏం చేసిండో, నన్ను రమ్మని నన్ను బలత్కారం చేసినాడు, కానీ నేను రాకపోతే నన్ను ఈ పని చేసినాడు అని చెప్పి ఆయనకు చెప్పిందంట. అయ్యయ్యో ఏంది నువ్వు ఇట్లాంటి పని చేసేది, ఆమె కన్య అయిపోయా, కన్య నీ పని చేస్తావు నువ్వు, ఇది ఎంత నేరము, ఎంత శిక్ష, పెళ్ళి కాని అమ్మాయిని అని చెప్పా, మీ నగరానికి పోదాము, మీ ధర్మపురి పోదాము, మీరు ఆ నగరంలోనే ఆ కొలుగులోనే మీ మంత్రులు మీ రాజులంతా ఏమి నిర్ణయిస్తాడో అక్కడికి పోదాంపమ్మని ఈయనను తీసుకొని పోయినంట. తీసుకొని పోయినాక అప్పుడు ఆమె భార్య, ఆ మంత్రి, ఏరే రాజులు, ఈయన ధర్మపురి ఆయన అందరు కలిసి పోయిందంట. పోయి ఆడ రాజకులులో ఉంటే, చూడయ్యా నేను సేవకుని తీసుకుపోయి అడిగి తీసుకపోతే ఏం పని చేసిండో నా కూతుర్నిట మానభంగం చేసినాడు, ఇది మీకు ధర్మమేనా, కన్యను చెరిస్తే ఎంత పాపమో మీకు అందరికీ తెలుసు కదా, ఈ పని చేసినాడు, మీరే శిక్ష వేయండి అని అన్నాడట. అంటే అవునవును నీకు ఇట్టాటి దుర్బుద్ధి ఏంది రాజా అని చెప్పి, ఇట్టాటి దుర్బుద్ధి నీకు ఉండకూడదు, ధర్మపులి సత్యవంతుడివి, నువ్వు సత్యధర్ముడివి, నీకు ఇట్టాడి దుర్బుద్ధి ఏంది, మరి ఏం శిక్ష విధించమని ఒకడు అడిగినట్ట. అడిగితే ఊరి శిక్ష వేయాలా, ఇది పెద్ద నేరము అని చెప్పి అందరూ నిర్ణయించారంట. ఆమె నూరి శిక్ష చేయాలని అప్పుడు ఊరి శిక్ష కంటిన్యూ చేసి ఊరి శిక్ష చేశారంట. ఆయనకు ఊరి శిక్ష చేసినాక అప్పుడు ఈమె ఉండి, ఏంది స్వామి ఇంత పని చేసినావు, నా భర్త అట్ట చేసేవాడు కాదు, నా భర్తకు నాకు తప్ప ఇతరులను కళ్ళ కూడా చూసేవాడు కాదు, ఎందుకు ఇంత నేరం చేసి నా భర్తకి ఇంత నన్ను అన్యాయం చేసినామని చెప్పి ఆమె బోరుని ఏడుస్తూ ఉందంట. ఏడ్చి ఇలా కొడుతుంటే, ఇంకా సరే నాయన జరిగిపోయింది, నేను మాట ఇచ్చిన కాబట్టి నా భర్తను ఉరి శిక్ష చేసినావు, సరిపోయినది, నీకు ఇంకా 2 వరాలు ఉన్నాయి కదా, ఏం వరం కోరుకో, నీకు ఇచ్చేసి నా భర్తతో నేను సాగరమైపోతాను అని అప్పుడు ఆ సత్యవతి అడిగిందంట. అడిగితే ఆగమ్మా కొద్దిగాగు, నేను ఆలోచన చేసుకొని చెప్తాలే అన్నాడు. ఆలోచన కాదు స్వామి, నేనైతే ఇంకా నా భర్తతో సాగరం కావాలి, నేను నా భర్తలు గడిచిపోతా, నీ వరాలు నేను తప్పకుండా ఇచ్చి వెళ్ళిపోతాను అన్నమాట.
అంటే కొంచెం అట్టిట్ట చూసి మరి నాకు ఒక వరం ఉండాది కోరుతాను అన్నాడంట. కోరుకో అన్నాడంట. నీ కొడుకున్నాడు కదా, నీ కొడుకును ఎక్కడికి అంటే కాళికామాతకు బలి ఇయ్యాలా, అది నా కోరిక, నీ కొడుకును పంపించాలా అందంట. ఆమె ఇంకా బోరు బోరు నడిచి ఇదేం కోరికలు, మమ్మల్ని ఏం తిట్ట చేస్తున్నాం అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉందంట. ఏడుస్తుంటే ఇంకప్పుడు కానే కాదని ఆయన్ని కూడా నువ్వే చంపాల, నీ చేతకుండే ఖండించాల అని చెప్పి కోరిందంట. అప్పుడు ఆమె ఏడుచుకుంటూ ఒక ఖడ్గం తీసుకొని ఆ కాళికామాత కాడ కొడుకుని బలిచ్చిందంట. ఇంకా వచ్చి ఇంకా ఆమె అమ్మవారి కాడ, ఆమె కూడా అమ్మవారి పార్వతీదేవి భక్తురాలన్నమాట. ఏడుస్తా ఇంకా మళ్ళా మనసు గట్టి చేసుకొని, స్వామి ఇంకొక కోరిక ఉంది, ఏం కోరుతావో కోరుకో, నీ వరం నీకు ఇచ్చి నేను నా భర్తలో కలిసిపోతానని చెప్పి ఆమె కోరుకున్నదంట. అంటే అమ్మ ఇంత లేకేనా, కొంచెం 10 నిమిషాలు ఆగు, నేను ఆలోచన చేసుకొని కోరుకుంటానంట. లేదు స్వామి, నీకు వరం ఇచ్చి నేను నా భర్త సాగరమయ్యి వెళ్ళిపోతాను, కోరుకోమని చెప్పిందంట. చెప్పంగానే అప్పుడు నాకు ఒక సాని కావాలా, నాకు కోరిక ఉండాది, నాకు ఈ రాత్రికి ఒక సాని కావాలని చెప్పి అడిగిందంట. అనేరకు ఇది ఎక్కడి కోరికలు నాయన, ఏంది నువ్వు ఇట్టాటి కోరికలు కోరుతున్నావు అని ఇంక ఏం చేయాలని చెప్పి అప్పుడు ఆమె సాని కొంపలకు పోయిందంట. పోయి ఏడ్చుకుంటూ ఎర్రదిమ్మైతూ నన్ను ఇట్లా చేసినవి అని చెప్పి పోయి వాళ్ళందరిని అడిగితే, లేదమ్మా ఈ రాత్రికి అన్నీ బుక్ అయిపోయినాము, ఇంకా రేపు ఉంది, నీకు కావాలంటే రేపు వస్తాం, కానీ ఈరోజైతే మాట ఇచ్చినాము అని అందరూ ఒప్పుకున్నామని చెప్పారంట. ఇంటికి వచ్చి ఇంకా పార్వతీదేవి కాడ అమ్మవారి కాడబడి గోడుని ఏడిసి మొరపెట్టుకుంటుందంట. మొరపెట్టుకుంటుంటే అప్పుడు నారద మహర్షి వచ్చి, అమ్మా ఇంకా నీ పని అయిపోయింది, నీ భర్త కోరడానికి కోరికలు కోరినాడు, అప్పుడు మా సతీ అనసూయ కాడ ఏమైనాది, పరాభవం జరిగింది, అంతకంటే ఎక్కువైతుంది, మహాపతివర్షాలతోటి చెలగాట మాడుతుంటాడు, నువ్వు మటుకు జాగ్రత్త అమ్మ అని చెప్పిండట. ఆయన చెప్పారు అందాక తీసుకొచ్చిండు ఆ నారద అని. అప్పుడు ఆమె సానియేసం వేసుకొని, ఆమె అమ్మ నన్ను అడిగి వచ్చినావు, నేను ఈ రాత్రికి రావాలని కానీ నేను రాలేదు, అందుకని నేను వస్తున్నా అని చెప్పి వచ్చిందట. వచ్చినాక సరేలే తల్లి, నన్ను నా మాట నిలబెట్టినామని అప్పుడు ఈమె పంపించిందట. పంపించారు, వీడికి వచ్చారు ఈమె, ఓహో ఏంది పార్వతి నువ్వు వచ్చినావు, అసలు ఏంటంటే బాల్య సమ్మడం బాగా చేసినావయ్యా, ఇంకా అప్పుడు జరిగింది చాలేదా, మళ్ళీ ఇట్లా వీళ్ళతోటే నువ్వు పరిహాసం ఆడేది అని చెప్పి, ఏంది ఇట్లా చేసినావంటే, నేనేం కావాలేం కాదులే, మిన్ను మన్ను ముల్లోకాలు ఉన్నంతసేపు ఆమె పేరు ప్రత్యక్షంగా ఉండాలని చెప్పి నేను ఈ పని చేసినాను అని చెప్పినట్ట. మరి వాళ్ళ సంసారం నిలబెట్టు, వాళ్ళ భర్తను వాళ్ళ కొడుకును అందరిని తీసుకురా అనేరకు ఈ ఆడికి పోయినారు. అరుగో ధర్మపురి ఏరే ఆయన వస్తున్నాడు, ధర్మపులేరే సత్యధర్ముడు వస్తున్నాడు, అడుగు సత్యధర్ముడు ఈయన వాంచుకుంటా గానం చేసుకుంటూ వస్తున్నాడు, అడుగు పనుభూషణుడు వస్తున్నాడు అని చెప్పిండట. అప్పుడు ఆ కొడుకును బతికించి భర్తను బతికించి ఆమె సత్యం నిలబెట్టి అప్పుడు ఆ ధర్మపురి ఏలుకోమని అప్పుడు ఆ పార్వతీ ఈశ్వరుడు కైలాసం పోయిందంట. ఇది బాయ్.